సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లాస్ట్ క్లాస్లో 5th యూనిట్ స్టార్ట్ చేసాం కదా. 5th యూనిట్లో మనం వాతావరణ మార్పులకు సంబంధించి ఓజోన్ క్షీణత అని, గ్లోబల్ వార్మింగ్ అని, తర్వాత క్లైమేట్ చేంజ్ అని, సముద్రాల అయనీకరణ అని ఇలా చెప్పుకున్నాం కదా, కొన్ని ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఈ క్లాస్లో ఏం చెప్తామంటే అలా వాతావరణ మార్పులకి కారణమైన వాటిని ఎదుర్కోవడానికి, అంటే వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా, మన దేశమే కదా అంతర్జాతీయంగా చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేది ఈ క్లాస్లో తెలుసుకున్నాం. దాంతోపాటు ఇండియా దేంట్లో భాగస్వామ్యమైంది, అంటే ఇలా అంతర్జాతీయ కార్యక్రమాల్లో ఇండియా పాత్ర ఏంటి, సో ఇండియా తీసుకున్న చర్యలు ఏంటి అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇంకా స్టార్ట్ చేస్తే ఫస్ట్ మనకి ఈ పర్యావరణానికి సంబంధించి మనకి యుఎన్ఓ అనేది స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ పర్యావరణం కాదు, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా ఉండాలని యుఎన్ఓ స్టార్ట్ అయింది కదా. అలా యుఎన్ఓ సమావేశాలు నిర్వహిస్తున్న టైంలోన మొట్టమొదటి సమావేశం అనేది యుఎన్ఓ కింద పర్యావరణం కోసం చేపట్టిన మొట్టమొదటి ప్రపంచ స్థాయి సమావేశం ఏదంటే స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. ఇది స్టాక్హోమ్ సదస్సు అని కూడా అంటారు. 1972లో స్టార్ట్ అయింది. ఇది జూన్ నెల 15 నుంచి 16వ తేదీ వరకు ఇవి జరిగాయి. స్వీడన్లో ఉన్న స్టాక్హోమ్లో జరిగింది కాబట్టి దీన్ని స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అంటారు. ఇది వచ్చేసి యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనే ట్యాగ్ లైన్, అంటే ఒక పేరు ఉండాలి కదా ఒక సమావేశానికి. మనం స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అంటాం, కాకపోతే అఫీషియల్గా యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనే ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా యుఎన్ఈపిని రూపొందించారు అనమాట. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని రూపొందించారు ఈ ప్రోగ్రామ్ అన్ని. దీంతో భాగంగా మనం సిటీస్ అని చదువుకున్నాం చూడండి. ఫోర్త్ యూనిట్ థర్డ్ యూనిట్లోనే సిటీస్ అని చదువుకున్నాం కదా. కన్వర్జేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇండిజినియస్ స్పీసెస్ లైక్ వైల్డ్ ఫ్యూనా ఫ్లోరా, అంటే అంతరించిపోతున్న జీవజాతుల యొక్క అంతర్జాతీయ రవాణాన్ని అరికట్టడానికి ఉపయోగిస్తారు ఇది సైట్స్ అనేది సిటీస్ అంటారు. 1975లో ఏర్పాటైందనమాట. అంటే మన ఎక్కడైనా కూడా అంతరించిపోతున్న జీవులు, జస్ట్ జంతువులు కానీ వృక్షాలు కానీ మొక్కలు కానీ వీటిని అక్రమంగా రవాణా చేయకూడదు అనమాట. అక్రమంగా రవాణా చేయాలంటే రవాణా చేయడానికి కూడా దీని పర్మిషన్ కావాలి, లేదంటే ఎగుమతి చేసే ఆ దేశం యొక్క పర్మిషన్ కూడా కావాలా. దీని గురించి మనం థర్డ్ యూనిట్లో చెప్పుకున్నాం. నెక్స్ట్ అది వచ్చేసి ఈ కాన్ఫరెన్స్లో భాగంగానే ఏర్పడింది అనమాట. యుఎన్ఈపి సిటీస్ రెండు కూడా దీంట్లోనే ఏర్పడినాయి. నెక్స్ట్ భారత్ పార్లమెంటులో, అంటే దీంట్లో భాగంగా స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ తర్వాత మన ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే భారత్ పార్లమెంట్లో వాయు కాలుష్య చట్టాన్ని, నీటి కాలుష్య చట్టాన్ని, అటవీ సంరక్షణ చట్టాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనమాట ఈ స్టాక్హోమ్ సదస్సు తర్వాత. అంటే ఇక్కడ అందరినీ మోటివేట్ చేసిన తర్వాత అన్ని దేశాలని మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలని. సో ఫస్ట్ సమావేశం ఇదనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది ధరిత్రి సదస్సు. దీన్ని ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటారు. 1992 జూన్లో 3వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిందనమాట. దీని పేరు వచ్చేసి యుఎన్ కాన్ఫరెన్స్, అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని దీని పేరు పెట్టారు. 172 దేశాలు హాజరయ్యాయి దీంట్లోన. తర్వాత ఇది బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో జరిగిందనమాట. దీన్ని రియో సమిట్ అంటారు, ఎర్త్ చార్టర్ అని కూడా అంటారు అనమాట. సుస్థిరాభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారా మనకి నెక్స్ట్ టాపిక్ అదే. సుస్థిరాభివృద్ధిపై ఏర్పాటు చేసిన మొట్టమొదటి సదస్సు ఏదంటే ధరిత్రి సదస్సు అనమాట. సో అది ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ ధరిత్రి సదస్సులో భాగంగానే మనకి ఎజెండా 21 అని, రియో డిక్లరేషన్ అని, అటవీ పర్యావరణ సూత్రాలని ఈ సదస్సు కిందే వస్తాయి అనమాట. ఎజెండా 21 అంటే 21 వచ్చేసి మనకి 21 సెంచరీ అంటారు కదా, 21వ శతాబ్దంలో మనం ఈ సుస్థిరాభివృద్ధికై కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి, కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలని ఎజెండా 21 అనేది స్టార్ట్ చేస్తారనమాట ఈ ధరిత్రి సదస్సులోని భాగంగానే. సో యుఎన్ఓ చేత సుస్థిరాభివృద్ధికై చేపట్టిన కార్యాచరణ ప్రణాళిక ఏదంటే అజెండా 21 21వ శతాబ్దాన్ని సూచిస్తుంది. ఇందులోనే 40 అధ్యాయాలు అంటే 40 చాప్టర్లు ఉంటాయి, 4 సెక్షన్లు ఉంటాయి అనమాట. 4 ప్రాంతాలు అంటే ఇక్కడ మనకి పరిపాలన ఎలా ఉంటుంది, అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది, జాతీయ స్థాయిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, స్థానిక స్థాయిలో ఉంటుంది కదా. ఇలా 4 స్థాయిల్లోన ప్రతి స్థాయిలో కూడా సుస్థిరాభివృద్ధిని పాటించాలి, అంటే పర్యావరణాన్ని సంరక్షించాలి అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిందనమాట ఎజెండా 21. దీన్ని ప్రచురించిన తేదీ అంటే ఇన్ని 40 అధ్యాయాలు ఉన్నాయి కదా, ఇది ఒక కార్యాచరణ ప్రణాళిక కదా. ఈ ప్రణాళికను ప్రచురించింది 23 ఏప్రిల్ 1992 అనమాట. దీన్ని ఈ రియో కాన్ఫరెన్స్లో భాగంగానే తీసుకొచ్చారు. 2000 నాటికి, అంటే ఇది వచ్చేసి 1992లో జరిగింది కదా, 2000 సంవత్సరం నాటికి ప్రపంచంలోన సుస్థిరాభివృద్ధిని లక్ష్యంగా తీసుకున్నారనమాట. దీన్ని ప్రపంచంలోనే సుస్థిరాభివృద్ధిని తీసుకురావాలి ముందుకు అన్నట్లు తీసుకొచ్చారు. ఇక్కడ సుస్థిరాభివృద్ధి అంటే ఏంటంటే
మనం అభివృద్ధి చెందుతాం, పారిశ్రామీకరణ జరుగుతుంది, మనం బాగా డెవలప్ అవుతాం. డెవలప్ అవడంతో పాటు మనం చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కూడా అది ఎలా ఉందో అలానే ముందు తరాలకి ఇవ్వాలన్నమాట. మనం పర్యావరణాన్ని నాశనం చేసి ఎంత డెవలప్ అయినా అది డెవలప్ అయినట్టు కాదు. పర్యావరణాన్ని యథావిధిగా ఉంచుతూ మనం డెవలప్ అవ్వడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారన్నమాట. సో నెక్స్ట్ రియో డిక్లరేషన్లోన ఒక 27 సూత్రాలను కలిగి ఉంటాను అనమాట. ఈ ఒక సూత్రాన్ని పెట్టుకొని ఒక అగ్రిమెంట్ 27 సూత్రాలు, ఒక రూల్స్ 27 రూల్స్ పెట్టుకొని ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ మీద 175 దేశాలు సంతకాలు చేశాయి. సపోజ్ ఈ దేశంలో కాలుష్యాన్ని నియంత్రించాలి, కాలుష్యాన్ని ఇంత పర్సెంటేజ్ మెయింటైన్ చేయాలని కొన్ని రూల్స్ని పెట్టుకుంటామట. అలాగే 27 రూల్స్ని పెట్టుకొని ఒక అగ్రిమెంట్ పైన సంతకాలు చేశాయి అనమాట 175 దేశాలు. దాన్ని రియో డిక్లరేషన్ అంటారు. ఈ రియో డిక్లరేషన్ అనేది ఈ రియో కాన్ఫరెన్స్ భాగంగానే జరిగింది కదా. దీని తర్వాత ఇంకో 2 సార్లు కూడా సమావేశం అయ్యారనమాట. 2002కి సమావేశమయ్యారు. దీన్ని రియో +10 అంటే రియో డిక్లరేషన్ తర్వాత 10 సంవత్సరాలకు ఒక సదస్సు జరుగుతుంది. ఇది జోహన్బర్గ్లో జరిగిందనమాట. దీన్ని 2002లో జరిగిందని జోహన్బర్గ్ డిక్లరేషన్ అంటారు. దీంట్లో భాగంగా ప్రపంచంలోని ఆకలి, పేదరికము, పోషకాహార లోపం ఇలాంటి సమస్యలపైన డిస్కషన్ చేస్తారనమాట. ఇంకా 2012కి వచ్చేస్తే రియో +20 అంటే రియో డిక్లరేషన్ అయిన 20 సంవత్సరాల తర్వాత ఏర్పడిన సదస్సు అనమాట. ఇది రియో డిజనీరోలోనే ఏర్పాటు చేశారు. దీంట్లోన ఫ్యూచర్ వి వాంట్ అనే ఒక నివేదికని ఏర్పాటు చేశారనమాట. అంటే నివేదికను తయారు చేశారు. అంటే ప్రజెంట్ ప్రపంచంలోన ఈ పేదరికం కానీ ఆకలి కానీ ఇవి ఎలా ఉన్నాయి దాని మీద ఒక నివేదికని ఏర్పాటు చేస్తారన్నమాట. ది ఫ్యూచర్ వి వాంట్ అనే నివేదికని 2012 రియో +20 సదస్సులో భాగంగా ఏర్పాటు చేశారు. అంటే నివేదికని ఏర్పాటు చేశారు. ఇంకా యుఎన్ పర్యావరణ అసెంబ్లీ అనేది కూడా ఏర్పాటు చేశారనమాట. ఒక అన్ని దేశాలకు కలిసి ఒక మాట్లాడుకోవడానికి ఒక అసెంబ్లీ లాంటిది ఉండాలి. అంటే మనం ఏదైనా ప్రజా సమస్యల్ని డిస్కషన్ చేసుకోవడానికి ప్రజెంట్ మనకి రాష్ట్రంలో అసెంబ్లీ, దేశంలో పార్లమెంట్ ఉంది కదా. అలాగే అన్ని దేశాలకి ఇలా పర్యావరణం గురించి, సుస్థిర అభివృద్ధి గురించి డిస్కషన్ చేసుకోవడానికి యుఎన్ పర్యావరణ అసెంబ్లీని ఏర్పాటు చేసిందనమాట. నెక్స్ట్ ఈ రియో సదస్సులో భాగంగానే అటవీ సంరక్షణ సూత్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా అడవుల్ని రక్షించుకోవడానికి, సుస్థిర అభివృద్ధిని మెయింటైన్ చేయడానికి కొన్ని సిఫార్సుల్ని ఇస్తుంది అనమాట ఈ అటవీ సంరక్షణ సూత్రాలు అనేవి. నెక్స్ట్ జీవ వైవిధ్య కన్వెన్షన్. ఈ జీవ వైవిధ్య కన్వెన్షన్ గురించి మనం 3rd యూనిట్లోనే చెప్పుకున్నాం. సో ఇంకోసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. 1993 డిసెంబర్ 29న అమలులోకి వచ్చింది. దీంట్లో 3 లక్ష్యాలు ఉంటాయి. 3 లక్ష్యాల్లో భాగంగా జీవ వైవిధ్యాన్ని సంరక్షించాలి, సుస్థిరంగా వినియోగించుకోవాలి, అంటే పర్యావరణాన్ని అది ఎంతైతే వినియోగించుకుంటామో అంతే మళ్ళీ క్రియేట్ చేసే విధంగా వినియోగించుకోవాలి. జన్యు సంపదని నిజాయితీగా వినియోగించుకోవాలి, అంటే పరిజ్ఞానాన్ని పంచుకోవడం అంట. వేరే దేశాల్లో ఉండే పరిజ్ఞానాన్ని మన దేశంలో ఉండే పరిజ్ఞానాన్ని వేరే దేశాల్లో షేర్ చేసుకోవాలి అన్నట్లు పెట్టుకున్నారు దీన్ని. 2020 నాటికి ఈ కన్వెన్షన్లో ఉన్న 196 దేశాలు ఉన్నాయి. మామూలుగా దేశాలు అంటారు, వీటిని పార్టీస్ అంటారు. ఈ పార్టీస్ అన్ని కలిసేదాన్ని కాప్ అంటారు. కాప్ అంటే అది కాప్ సదస్సులు పెడతారు కదా, కన్జర్వేషన్ ఆఫ్ పార్టీస్ అంటారు అవన్నమాట. 1994లో నవంబర్ నుండి 2 ఏళ్ళకు ఒకసారి కాప్ సదస్సులు ఏర్పాటు చేస్తారు. COP 15 చైనాలో COP 15 అంటే మనకి COP 1 అనేది ఇట్లా జరుగుతుంటాయి కదా, ప్రతి ఇయర్ సమావేశాలు ఉంటాయి. దీంట్లోన ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి సమావేశం జరుగుతుంది. ఇక్కడ COP అనేది ఇంతకుముందే చెప్పాను, ఒక్కొక్క దానికి ఒక్కో రకంగా ఉంటుంది. జీవ వైవిధ్యానికి వచ్చేసి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. సుస్థిర అభివృద్ధికి వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఒకసారి జరుగుతుంది. ఇలా కాప్ సదస్సులు వేరేగా ఉంటాయి అన్నమాట. మనకి కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అంటే పార్టీస్ అంటే దేశాలు కదా, దేశాల సమావేశాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు అంతే. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి ఏ దేశానికి అవి సపరేట్ జరుగుతాయి. అంటే జీవ వైవిధ్యానికి ఒక సమావేశం ఉంటుంది, సుస్థిరాభివృద్ధికి ఒక కాప్ సమావేశం ఉంటుంది అనమాట. జీవ వైవిధ్యానికి సంబంధించి కాప్ సదస్సులు COP 15 వచ్చేసి చైనాలోన కున్నింగ్ అనే దగ్గర జరిగాయి. అంటే లాస్ట్ది 2021లో జరిగింది. యాక్చువల్లీ ఇది 2021లోనే జరగాలి, కాకపోతే కరోనా వల్ల 2 ఫేజ్లో జరిగిందనమాట. అక్టోబర్ 2021లో జరిగింది. తర్వాత డిసెంబర్ 2022లో కెనడాలోన మాంట్రియల్ దగ్గర జరిగిందనమాట. ఇంకా దీంట్లో భాగంగానే మనం కార్టిజినా ప్రోటోకాల్స్ అని, నగోమో ప్రోటోకాల్స్ అని కూడా వచ్చాయి. అవి 3rd యూనిట్లోనే చెప్పుకున్నాం, ఇప్పుడు అంత అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే అక్కడ యూనిట్లో రిఫర్ చేయండి ఒకసారి. ఇంకా దీంట్లో భాగంగా UNFCCC అనేది ఒకటి ఏర్పాటు చేశారు. UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, అంటే వాతావరణ మార్పుల గురించి ఒక కన్వెన్షన్ అనమాట. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి ఒక సంస్థలాగా ఏర్పాటు చేస్తారు దీన్ని. వాతావరణ వ్యవస్థలో మానవ జోక్యాన్ని ఎదుర్కోవడం, అంటే మానవుల ద్వారానే కదా వాతావరణం అనేది చేంజ్ అవుతుంది. సో
ఈ మానవుల నుంచి జరిగే చర్యల్ని ఎదుర్కోవడానికి దీన్ని ఏర్పాటు చేశారనమాట. దీనిపైన సంతకాలు చేసిన దేశాలు ఉంటాయి కదా, అన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ 196 దేశాలు సంతకాలు చేస్తాయి కదా. దీంట్లో సంతకాలు చేసిన దేశాలని డివైడ్ చేస్తారంట. కొన్ని దేశాలుగా బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, తర్వాత కొన్ని యూరోపియన్ యూనియన్స్ అనే దేశాలు ఉంటాయి కదా, అలా దేశాలు కొన్ని డివైడ్ చేశారంట. ఒక 5 టైప్స్గా డివైడ్ చేశారు. తర్వాత ఇవి వచ్చేసి 1994 మార్చ్ 21 నుంచి అమలులోకి వచ్చాయి. ఇవి దీంట్లో ఎదుర్కొన్న ఈ సంస్థ అనేది 1994 మార్చ్ 21 నుంచి అమలులోకి వచ్చింది. 1990 నుంచి ఇది కూడా కాప్ సదస్సులు నిర్వహిస్తుంది అనమాట. మొట్టమొదటి కాప్ సదస్సు వచ్చేసి 1995 బెర్లిన్లో జరిగింది. ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇది వాతావరణ మార్పు కోసం జరిగే కాప్ సదస్సులు ఇవి. జీవ వైవిధ్యం కోసం జరిగే కాప్ సదస్సులు ఇవి. ఇంకొకటి ఉంటుంది, సుస్థిర అభివృద్ధి కోసం జరిగే కాప్ సదస్సులు వేరే ఉంటాయి. సో యుఎన్ఎఫ్సిసిసి కింద జరిగేవి వాతావరణ వ్యవస్థలో మార్పులు అంటే క్లైమేట్ చేంజ్ గురించి ఏర్పడే సదస్సులు అనమాట. ఇది మొట్టమొదటి సమావేశము 1995 బెర్లిన్లో జరిగింది. ఇది బెర్లిన్ అంటే జర్మనీలో ఉంటుంది, బెర్లిన్లో జరిగింది. తర్వాత 1997లోన కాప్ సదస్సు జరిగింది. ఇది జపాన్లో క్యోటోలో జరిగింది. క్యోటో ప్రణాళిక అనేది క్యోటో ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో భాగంగానే చూసుకుందాం, నెక్స్ట్ చెప్తాను. దీని క్యోటో ప్రణాళిక అమలు వచ్చేసి దీంట్లో భాగంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. 2012 కల్లా కొన్ని చేసేయాలని, అవి చేయకపోతే మళ్ళీ సెకండ్ది స్టార్ట్ చేస్తారనమాట. క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడు దాని గురించి. మనకి ఇట్లా కాప్ సమావేశాలు లాస్ట్గా ఎక్కడ జరిగాయంటే 2021లోనే కాప్ 26 జరిగింది గ్లాస్కోలోన. ఇది వచ్చేసి గ్లాస్కో క్లైమేట్ స్టాక్ అనేది ఒకటి నివేదికను ఏర్పాటు చేసింది. తర్వాత భారత్ నిర్ణయించిన కొత్త వాగ్దానాలు, ఇందులో మనం కొత్తగా కొన్ని వాగ్దానాలు చేసామన్నమాట. మన పొల్యూషన్ తగ్గించుకుంటామని ఇలా సంథింగ్ ఉంటాయి కదా, అవేమంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మనం చదువుకున్నా కానీ గుర్తుండవు. సో గ్లాస్కో క్లైమేట్ స్టాక్ అనేది 2021 కాప్ 21లో జరిగింది. గ్లాస్కో అనేది యూకేలో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో భాగంగా మన దేశం చేసిన వాగ్దానాలు ఏమున్నాయంటే 2030 నాటికి మనం కార్బన్ ఉద్గారాలు తగ్గిస్తాం. ఎంత తగ్గిస్తామంటే 2005లో ఎంతైతే కార్బన్ని ఉద్గారం చేసామో అందులో 40%కి తగ్గిస్తాం అన్నట్లు ప్రమాణం చేశాం అనమాట. 2030 నాటికి 50% వరకు శిలాజేతర ఇంధనం, ఇప్పుడు మనం జల విద్యుత్ కానీ, తర్వాత పవన విద్యుత్ కానీ, సౌర విద్యుత్ కానీ, ఇలాంటివన్నీ శిలాజేతర విద్యుత్. 2030 నాటికి 50% ఆఫ్ ఎనర్జీ అనేది మనం శిలాజేతర ఎనర్జీ నుంచే ఉత్పత్తి చేసుకుంటామని ఒక 2 ప్రమాణాలు చేస్తాం అనమాట. నెక్స్ట్ కాప్ 28 అనేది దుబాయ్లో జరిగింది. యూఏలో ఉంటుంది కదా దుబాయ్, అక్కడ జరిగింది. నవంబర్ 13 నుంచి డిసెంబర్ 13 వరకు జరిగేది. 2023 వరకు జరిగాయి అనమాట. కాప్ సదస్సులు అన్నీ చెప్పుకోవాలి కదా, కాప్ 1, కాప్ 2, కాప్ 3, కాప్ 4 అంటే మనకి కాప్ సదస్సులు చదువుకునేకే మొత్తం 5th యూనిట్ అయిపోతుంది. సో మనం ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే పిక్ చేసుకున్నాం. ఫస్ట్ ఎక్కడ జరిగింది, దాన్ని మూలాలు ఏంటి, తర్వాత రీసెంట్గా జరిగినవి ఇవి. ఇక్కడ కూడా అడిగింది కూడా అదే, రీసెంట్గా జరిగిన క్లైమేట్ చేంజ్ గురించి జరిగిన సమావేశాలు, దాంట్లో భారత్ యొక్క పాత్రని అడిగారు. సో అవి మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. మొత్తం బ్రెయిన్లో పెట్టుకునే కంటే కొంచెం మాత్రమే పెట్టుకొని క్లియర్గా చదువుకోవడం బెటర్ కదా. సో అందుకే అనమాట. సో దీంట్లో భాగంగా కొన్ని ఏర్పడ్డాయి. గ్లోబల్ స్టాక్ టెక్స్ట్ అనేది ఇది ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మనం 2015లోన ప్యారిస్ ఒప్పందం జరుగుతుంది. ఇది 2015 కాప్ సదస్సు ప్యారిస్లో జరుగుతుంది 2015లోన. అక్కడ ఒకటి చెప్పుకుంటారు ప్యారిస్ ఒప్పందం అనేది ఇంపార్టెంట్. 2015లో జరిగింది. దీంట్లోన మనం ఒకటి ఒప్పందంలో సంతకం చేస్తారు. దానిలో భాగంగా 2100 నాటికి ఉష్ణోగ్రత పెరుగుదల రేట్ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఇంత ఉష్ణోగ్రత పెరుగుతుంది అని ఉంటుంది. 10 yearsకి ఒకసారి ఉష్ణోగ్రత 1.5 degrees పెరుగుతుందని పెట్టుకున్నాం కదా. అలా 2100 నాటికి ఉష్ణోగ్రత పెరుగుదల రేటుని 1.5 మాత్రమే, అంటే 10 yearsకి ఒకసారి పెరిగినా కూడా 1.5 మాత్రమే పెరగాలి అన్నట్లు ఉంచుకున్నారు. అంటే అంతకు మించి ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగకూడదు. అంటే ఎవ్రీ ఇయర్ 1.5 degrees కంటే ఎక్కువ పెరగకూడదు. అండ్ ఈ పారిశ్రామికీకరణ స్టార్ట్ అయింది కదా, పారిశ్రామిక విప్లవం 1770 మధ్యలో స్టార్ట్ అయింది కదా. ఆ పారిశ్రామిక విప్లవం టైంలోన ఎంతైతే ఉష్ణోగ్రతలు ఉన్నాయో ఇప్పుడు కూడా, అంటే 2100 నాటికి కూడా అంతే మెయింటైన్ చేసేలాగా ఈ పారిస్ ఒప్పందంలో అందరూ అగ్రిమెంట్ మీద సైన్ చేశారనమాట. ఇంకా దీనిలో భాగంగానే ఈ కాప్ 28లో భాగంగా దాన్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకున్నారు. తర్వాత గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్ అంటే ఇప్పుడు ఏవైనా కొన్ని పద్ధతులు ఉంటాయి, మనం
పర్యావరణాన్ని సంరక్షించడానికి కానీ సుస్థిర అభివృద్ధిని సంరక్షించడానికి కొన్ని పద్ధతుల్ని కొన్ని దేశాలు ఫాలో అవుతుంటాయి. అలాంటి ఫాలో అయ్యే దేశాల నుంచి మనం ఆ పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవడం. తర్వాత క్లైమేట్ ఫైనాన్స్ అని ఉంటుంది. క్లైమేట్ ఫైనాన్స్ అంటే ఇప్పుడు కొన్ని అభివృద్ధి ఇంకా చెందలేని దేశాలు ఉంటాయి కదా, అలాంటి దేశాలు కొంచెం ఈ క్లైమేట్ నిబంధనల్ని పాటించాలంటే వాటికి ఆర్థికంగా కొంచెం కష్టం అవుతుంది. అంటే అలాంటి దేశాలకి ఈ క్లైమేట్ ఫైనాన్స్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం చేయడానికి ఒక ఫైనాన్స్ని ఏర్పాటు చేస్తారు అనమాట. ఇంకా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఉంటుంది. ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్లో భాగంగా ఏవైనా ప్రకృతి విపత్తులు అవి సంభవిస్తే అలాంటి వాటి కోసం హెల్ప్ చేయడానికి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇది దానికి కాదు. ఇప్పుడు పర్యావరణాన్ని ఎవరైనా హాని కలిగిస్తే ఆ పర్యావరణం ఎంతైతే హాని కలిగిస్తారో అంత అమౌంట్ని, అంటే లాస్ అంత డ్యామేజ్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఒక సెస్ అనేది విధిస్తారనమాట ఆ దేశానికి. ఇప్పుడు మనం ప్రజెంట్ అడవులు నడిపితే మన దేశంలో సెస్ ఎలా విధిస్తారో అలా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్లో భాగంగా సెస్ విధించి దాని నుంచి కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ గ్లోబల్ రెన్యూవబుల్ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రదక్షిణ. దీంట్లో కూడా రీన్యూవబుల్ ఎనర్జీస్ని ఉత్పత్తి చేసుకుంటామని ఒక ప్రతిజ్ఞ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇండియా చర్యలు. ఇందులో భాగంగా ఇండియా చేపట్టిన చర్యలు ఏమున్నాయంటే గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది, ఒక కూటమి అనమాట. అన్ని దేశాలని కలిపి ఒక కూటమిగా చేసింది. ఇంట్లో 11 దేశాలు 275 నదీ నగరాలు ఉంటాయి. అంటే నదుల తీరంలో ఉండే నగరాలు. ఇప్పుడు మనకి ఢిల్లీ ఉంది, ఢిల్లీ దేని పక్కన ఉంది, యమునా నది పక్కన ఉంది. అలాగే కోల్కతా, హుగ్లీ, హైదరాబాద్, మూసీ, తర్వాత విజయవాడ, కృష్ణా నది ఇలా ఉంటాయి కదా. ఇలా నదీ తీరాల్లో ఉండే నగరాల కోసం ఈ కూటమి అనేది ఏర్పాటైందనమాట. ఈ కూటమిని ఏర్పాటు చేసింది ఎవరంటే జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే సంస్థ ఉంది కదా. ఆ సంస్థ నేతృత్వంలోన గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది ఒకటి ఫామ్ అయిందనమాట. ఇందులో 11 దేశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఏం చేస్తారంటే నదుల పక్కన ఉంటాయి కదా నగరాలు, ఆ పట్టణాలు, కానీ ఆ పట్టణాల కోసం ఈ అలయన్స్ని స్టార్ట్ చేస్తారు. మన ఇండియాకి సంబంధించి COP28లో ఇనిషియేటివ్ తీసుకున్నది ఏంటంటే గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్ అనే దాన్ని తీసుకున్నారనమాట. ఇంకా ఇందులో భాగంగా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేది కూడా ఏర్పాటు చేస్తారు. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే నీటి సంరక్షణకు కానీ అటవీ పెంపకానికి కానీ కొన్ని వాళ్ళు ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ సంస్థలు కానీ లేదంటే కొన్ని MNC కంపెనీలు ఉంటాయి వాటికి ఇస్తారనమాట. అంటే ఏదైనా కొన్ని ప్రాంతాల్లోన నీటిని సంరక్షించడానికి కానీ లేదంటే అడవులు పెంచడానికి కానీ ఆ కంపెనీలతో మాట్లాడి మీరు ఇక్కడ చేపట్టండి కొన్ని కార్యక్రమాలు అన్నట్లు కూడా గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇంకా లిసిప్రియా కంగుజం అనే ఒక అమ్మాయి, ఈమె వచ్చేసి మణిపూర్కి చెందిన అమ్మాయి. ఈమె వచ్చేసి చైల్డ్ క్లైమేట్ జస్టిస్ యాక్టివిస్ట్ అనమాట. ఇది మామూలుగా వేరే కంట్రీలో కూడా ఇలాంటి చిన్నపిల్లలు కూడా క్లైమేట్ చేంజ్ గురించి యాక్టివిటీలుగా మారుతారు కదా. అలాగా లిసిప్రియా కంగుజం అనే ఆమె మణిపూర్కి చెందిన ఆమె. ఈమె ఈ COP సదస్సులో పాల్గొని ఒక ప్లకార్డ్ అలాంటిది పట్టుకుంటారు కదా, అలాంటి దాంట్లోనే శిలాజ ఇంధనాలను నాశనం చేయండి, మన గ్రహాన్ని భవిష్యత్తుకి రక్షించండి అనే ఒక సంకేతాన్ని తీసుకెళ్ళి ప్రధాన వేదిక పైకి వెళ్ళిందనమాట. సో ఈమె గురించి కూడా ఇంపార్టెంట్. ఈమె ఇండియాలో కొంచెం ఫేమస్ అనమాట. అంటే క్లైమేట్ చేంజ్ అంటే ఇలాంటి వాటికి సంబంధించి ఒక యాక్టివిస్ట్ ఎవరన్నా అంటే చిన్న వయసులో ఉన్న యాక్టివిస్ట్ ఎవరంటే లిసిప్రియా కంగుజం. ఈమె కొంచెం ఇంపార్టెంట్ చూడండి. ఇంకా COP29 రీసెంట్గా జరగబోతుంది. ఇది అజర్బైజాన్ అనేది బాకులో జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఎక్కడుంది, అజర్బైజాన్ అనేది ఎక్కడుందంటే తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియా 2 ఖండాల మధ్యలో ఉంటుంది అనమాట. ఇది సరిహద్దుల్లో ఉంటుంది. నవంబర్ 11 నుంచి 24 వరకు జరగనున్నాయి. సో కొన్ని ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఈ COP సదస్సులో కొన్ని ఇంపార్టెంట్వి ఏమున్నాయంటే COP3 1997 క్యోటోలో జరిగిందని చెప్పాం కదా, జపాన్లోన. ఈ ప్రోటోకాల్లో భాగంగా అంటే క్యోటోలో జరిగింది. సో అక్కడ చేసుకున్న ఒప్పందాన్ని క్యోటో ప్రోటోకాల్ అంటారు. దీంట్లో ఏం చెప్పుకున్నారంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఉంటాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ కానీ ఇలాంటి వాయువులు ఉద్గారాలు ఉంటాయి కదా, వాటిని తగ్గించుకుంటాం. 2012 నాటికి 1990లో ఉంది కదా, 1990లో ఎంతైతే గ్రీన్ హౌస్ వాయువులు ఉద్గారం చేస్తామో అందులోనే 55%కి తగ్గించాలి అన్నట్లు పెట్టుకున్నారు అనమాట. 2012 నాటికి 1990లోన ఇప్పుడు 100% 1990లో ఉండదు కదా, దాంట్లో 5% తగ్గాలి. అంటే 1990లో ఉన్న దానికంటే ఇంకా 5% తగ్గించుకుంటాము గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో అట్లా అన్ని దేశాల అగ్రిమెంట్లో ఒప్పందం చేసుకున్నాయి. నెక్స్ట్ 2007లో జరిగింటుంది. 2007లో COP సదస్సు COP13 అనేది జరిగింటుంది. ఇది బాలిలో జరుగుతుంది, ఇండోనేషియా బాలి. తర్వాత ఇక్కడ అడాప్టేషన్ ఫండ్ని ఏర్పాటు చేస్తారు.
ఈ అడాప్టేషన్ ఫండ్ ద్వారా ఇప్పుడు చెప్పాం కదా ఇంతకుముందే, అభివృద్ధి చెందుతున్న దేశాలకి వీటి ద్వారా, ఈ ఫండ్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం చేస్తారనమాట. ఇంకా 2012లో ఒకటి జరుగుతుంది. ఈ 2012లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనం క్యోటో ప్రోటోకాల్లోన 2012 నాటికి ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపు అనేది ఒకటి పెట్టుకున్నాం కదా. ఇది వచ్చేసి దోహా 2012లోనే దోహా జరుగుతుంది. అక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేస్తారన్నమాట. 2012కి కాదు, 2020 వరకు ఇది సాధిస్తామని పెట్టుకున్నారు. సో క్యోటో ప్రోటోకాల్ని ఎక్స్టెండ్ చేసింది ఎక్కడ అంటే దోహాలోన 2012లో జరుగుతుంది. ఇది 2020 వరకు పొడిగించారనమాట. ఇంకా 2015లో COP21 జరిగింది. ఇది ప్యారిస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పే కదా. గ్లోబల్ వార్మింగ్ గురించి ఏర్పడింది. పెరుగుదల రేట్ని 2°Cకి తగ్గించాలి. పారిశ్రామిక విప్లవం అవ్వడం కంటే అయ్యే సమయంలో, పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయిన టైంలో ఉన్న ఉష్ణోగ్రత కంటే 1.5°C తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలన్నట్లు పెట్టుకున్నారు. ఇంకా 2021లో గ్లాస్గో జరిగింది. 2002లోన COP8 జరిగింది. అది వచ్చేసి భారత్లో జరిగింది అనమాట. ఇండియాలో జరిగిన ఏకైక కాప్ సదస్సు. వాతావరణ సమస్యలు ఎదుర్కోవడానికి జరిగిన కాప్ సదస్సుల్లోన 2002లోన COP8 అనేది న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడికి కాప్ సదస్సులు అయిపోయాయి. ఇంకా ఈ ప్రోటోకాల్స్ ఇవి అయిపోయాయి కదా. కన్వెన్షన్స్ కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి, అవి ఇంపార్టెంట్ ఉంటాయి చూడండి. అందులో భాగంగా మనకి ఫస్ట్ వచ్చేసి వియన్నా కన్వెన్షన్ ఉంటుంది. వియన్నా కన్వెన్షన్లోనే ఇండియా కూడా భాగస్వామి. అంటే చాలా కన్వెన్షన్స్ జరుగుతాయి కదా, అలాంటి వాటిలోనే ఇండియా కూడా భాగం అయిపోయిన కొన్ని కన్వెన్షన్స్ని ఇక్కడ నేర్చుకుందాం. లాస్ట్ టాపిక్లోనే మనకి అన్నీ వచ్చేస్తాయి. అంటే మేజర్గా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిగా స్టార్ట్ చేసినవి ఏవి ఉన్నాయి అనేది ఒక బ్రీఫ్గా చదువుకున్నాం. ఇందులో భాగంగా ఇండియాకి సంబంధించి ఏమేమి తీసుకున్నారు, ఇండియా వేటిలో భాగస్వామ్యంగా ఉందనేది ఇందులో ఉంటుంది. వియన్నా కన్వెన్షన్ 1985లో జరిగింటుంది. ఇందులో ఇండియా కూడా భాగస్వామి. ఈ వియన్నా కన్వెన్షన్ దేనికి జరిగిందంటే ఓజోన్ పరిరక్షణకి జరిగిందనమాట. ఓజోన్ పరిరక్షణకి అందరూ సంతకాలు చేస్తారు. ఇందులో భాగంగా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి కదా, వాటిని ఉత్పత్తిని తగ్గించడానికి ఒక అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేస్తారనమాట. 1998 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తుంది. 1985లో ఉన్నా కూడా 1998కి సెప్టెంబర్ 22కే అమల్లోకి వస్తుంది ఇండియాలోన. ఇంకా భారత్ వచ్చేసి 1991 మార్చి 18 ఈ ఒప్పందం పైన సంతకం చేసిందనమాట. అంటే ఆమోదించింది. భారత్ ఎప్పుడు ఆమోదించేసింది వియన్నా కన్వెన్షన్ అంటే 1991లోన. ఇంకా మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇది 1987 సెప్టెంబర్ 16న మన ఇండియా అంగీకారం జరుగుతుంది అనమాట. సెప్టెంబర్ 16న అన్ని దేశాల అంగీకారం తెలుపుతాయి అనమాట మాంట్రియల్ ప్రోటోకాల్కి. 1989 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది కూడా ఓజోన్ పొర కాపాడడానికి. ఇందులో భాగంగా ODS ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్ అని చెప్పాం కదా, ఓజోన్ క్షీణత పదార్థాలు, వీటిని ఉత్పత్తికి వినియోగానికి కొన్ని నియంత్రణలు చేపడతారన్నమాట. అంటే ఎక్కువ ఉత్పత్తి చేయకూడదు, ఎక్కువ వినియోగం చేయకూడదు అని కొన్ని నియంత్రణలు ఏర్పాటు చేస్తారన్నమాట. 1994లోన ఇది వరల్డ్ మెటీరియాలజీ డిపార్ట్మెంట్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 16న ఓజోన్ డేగా గుర్తిస్తారన్నమాట. సెప్టెంబర్ 16ని ఓజోన్ డేగా ఎందుకు గుర్తిస్తారంటే మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 సెప్టెంబర్ 16న జరిగింది కాబట్టి ఆ డేకి గుర్తుగా ప్రతి ఇయర్ సెప్టెంబర్ 16ని ఓజోన్ డేగా గుర్తిస్తున్నారు అనమాట. అది ఎవరు 1994లోన WMO అనేది ఏర్పాటు చేసింది. అది 198 దేశాలు ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లోనే ఉన్నాయి. భారత్ వచ్చేసి 1992 జూన్ 19న ఇందులో జాయిన్ అయింది. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం బహుళ పాక్షిక నిధిని కూడా ఏర్పాటు చేస్తారు. ఈ బహుళ పాక్షిక నిధి అంటే ఏం లేదు, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ ఓజోన్ పొర సంరక్షించడానికి ఆర్థిక సహాయం చేయడం కోసం ఏర్పాటు చేసింది. ఇది 1991లో ఏర్పాటు చేశారు. ఇంకా మాంట్రియల్ ప్రోటోకాల్, ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది కదా, దీంట్లో భాగంగా కొన్ని సవరణలు చేస్తారన్నమాట. ఆ సమావేశం ప్రతిసారి ఏదో ఒక సవరణలు చేస్తారు. ఇందులో భాగంగా రెండవ సమావేశం లండన్లో జరుగుతుంది. అక్కడ 1990లో జరుగుతుంది. మామూలుగా 1987లోన మాంట్రియల్ ప్రోటోకాల్ స్టార్ట్ అయింది. లండన్లోన రెండవ సమావేశం ఏర్పడింది 1990. ఇది జూన్ 27-29 మధ్యన జరిగింది లండన్లోన. సో ఇక్కడ ఒక సవరణ చేశారు. తర్వాత కోపెన్హేగన్లో ఒక సవరణ చేశారు, మాంట్రియల్లో ఒక సవరణ చేశారు, బీజింగ్లో ఒక సవరణ చేశారు. ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కిగాలి సవరణ అనేది ఇంపార్టెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించి కిగాలి సవరణ అనేది ఇంపార్టెంట్ అనమాట. 2016 అక్టోబర్ 15న జరిగింది. 2019 జాన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ మనకి హైడ్రోఫ్లోరో కార్బన్స్ చెప్పుకున్నాం కదా, ఇవే కదా మనకి ఓజోన్ని క్షీణించేది. సో వీటి ఉత్పత్తికి వినియోగం అంటే మనం హైడ్రోఫ్లోరో కార్బన్స్ వాడకానికి, వాటిని ఉత్పత్తి చేయడానికి తగ్గించడానికి చర్యలు చేపట్టిందనమాట.
2047 నాటికి హెచ్ఎఫ్సి వినియోగం 80% తగ్గించాలి. ఇప్పుడు 100 హెచ్ఎఫ్సీలు యూజ్ చేస్తే 2047 నాటికి 20 మాత్రమే యూజ్ చేయాలి అన్నట్లు పెట్టుకున్నామట. అంటే 80% తగ్గించాలి. 2100 నాటికి 0.4 ఉష్ణోగ్రత తగ్గింపు లక్ష్యాలు. అంటే అప్పటికల్లా ఇప్పుడు ఎంతైతే ఉష్ణోగ్రత ఉందో అందులోన 0.4 ఉష్ణోగ్రతను తగ్గించాలి. అంటే ఇంకా పెంచకూడదు, ఇంక ఇంతే చాలు, మళ్ళీ ఉష్ణోగ్రతను తగ్గించాలని లక్ష్యాలు పెట్టుకున్నారన్నమాట. 2023 మే 31 నాటికి 147 దేశాలు ఈ కిగాలి ప్రోటోకాల్లో భాగంగా ఉన్నాయి. ఇందులో 147 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉంటాయి కదా, దాంట్లో కొన్ని దేశాలన్నీ కలిపి ఒక యూరోపియన్ యూనియన్గా ఉంటాయి. అన్ని 147 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఆమోదం తెలిపిందనమాట. అంటే 2027 నాటికి ఇన్ని దేశాలు ఉన్నాయి, 147 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో ఉంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలని 3 విభాగాలుగా విభజించారు. అవి కూడా సేమ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు, చెందబోతున్న దేశాలు, అలా కింద ఉన్న దేశాలుగా ఉన్నాయన్నమాట. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా, బ్రిటన్ ఇవన్నీ ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ఇలాంటివి ఉంటాయంట, చైనా, బ్రెజిల్ ఇలాంటివి ఉంటాయి. ఇంకా థర్డ్లోనే మనం ఉంటాం, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇంకా అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలకి ఆర్థిక సాయం చేయాలి, వాటిని ఆదుకోవాలి అనేవి పెట్టారు. కాకపోతే ఈ ఓజోన్ డిప్లేషన్ ఉంటుంది కదా, వీటికి సంబంధించి కొన్ని తగ్గించారనమాట. అలాంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి చేంజ్ చేస్తారు ప్రపంచ దేశాలని. గ్రూప్ 1లోన యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, కొన్ని ధనిక దేశాలు, సంపన్న దేశాలు ఉంటాయి. 2019లో ప్రారంభించాలి. ఏం ప్రారంభించాలి? ఓజోన్ ఈ పదార్థాలు ఉంటాయి కదా, హైడ్రోఫ్లోరో కార్బన్స్ అనేవి, వీటిని తగ్గించాలి. ఎంత తగ్గించాలి? 2019 నాటికి స్టార్ట్ చేసి 2036 నాటికి 2012లో ఏ స్థాయిలో హైడ్రోఫ్లోరో కార్బన్స్ని వినియోగిస్తారో వాటిలోన 85%ని తగ్గించాలి. అండ్ 85%కి తీసుకురావాలి. అంటే 15% తగ్గించాలన్నమాట. అంటే ఇప్పుడు 2019 నాటికి 100 హైడ్రోఫ్లోరో కార్బన్స్ని వాడుతున్నాం కదా, అది 2036 నాటికి ఎంత ఉండాలంటే 15 మాత్రమే ఉండాలి. ఇప్పుడు 100 ఉంటే 36 నాటికి 15 మాత్రమే వాడాలన్నమాట. అంటే 15%కి తగ్గించాలి. అంటే 85%ని తగ్గించాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు 100 ఉంటే 2019లో 100 ఉంటే 2036 నాటికి 15 ఉండాలి, అంత తగ్గించాలి. ఇప్పుడు 100% ఉంటే 2036 నాటికి 15%కి తగ్గించాలి, అంతే. గ్రూప్ 2 వచ్చేసి చైనా, బ్రెజిల్, ఆఫ్రికన్ దేశాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట గ్రూప్ 2లోన. ఇవి వచ్చేసి 2024 ప్రారంభించాలి. యుఎస్యుఏ అనే గొప్ప దేశాలు 2019కే ప్రారంభిస్తే చైనా, బ్రెజిల్ అనేవి 2024కి ప్రారంభించి 2045 నాటికి 2021లో ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయిలోన 20%కి తగ్గించాలన్నమాట. గ్రూప్ 3లో పాకిస్తాన్, ఇండియా, ఇరాన్, సౌదీ ఇవన్నీ ఉంటాయి. 2028 నాటికి స్టార్ట్ చేసి 2047 నాటికి 2024లో ఎంతైతే హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఉంటాయో వాటిని 15%కి తగ్గించాలి అన్నట్లు చెప్పుకున్నారనమాట. నెక్స్ట్ ఇండియాలోన 4 దశల్లో ఈ తగ్గింపు చర్యలు స్టార్ట్ చేశారన్నమాట. దాంట్లో భాగంగా 2032 నాటికి 10% తగ్గించాలి, 2037 నాటికి 20% తగ్గించాలి, 42 నాటికి 30% తగ్గించాలి, 2047 నాటికి 85% తగ్గించాలి అని మన ఇండియాలో పెట్టుకున్నారు. ఇంకా దీనికోసం ఓజోన్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారనమాట. ఇందులో భాగంగా ఓజోన్ క్షీణత పదార్థాల రూల్స్, అంటే ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ ఉంటాయి కదా, వీటి మీద కొన్ని రూల్స్ పెట్టారు. 2000 నుంచి అమలులోకి తీసుకొచ్చారు దీన్ని. క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క నిషేధాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ని ఉత్పత్తి చేయకూడదు, వినియోగించకూడదు అని. ఇంకా ఓడిఎస్పై అంటే ఓజోన్ డిప్లీషన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, కొన్ని ఓజోన్కి హానికరమైన పదార్థాలని వాటిని ఉత్పత్తి చేయడానికి కానీ వినియోగించడానికి కానీ కొన్ని పరిమితులను ఏర్పాటు చేశారనమాట. ఇది కిగాలి మ్యాటీరియల్ ప్రోటోకాల్కి సంబంధించి కిగాలి సవరణ, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బేసల్ కన్వెన్షన్ అనేది 1989 మార్చి 21 జరిగింది. 1992 మే 5న అమలులోకి వచ్చింది. ఇది వచ్చేసి సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ సాలిడ్ వేస్ట్ని ఒక దేశం నుంచి వేరే దేశానికి చేస్తుంటారు. మనకి ఇప్పుడు సింగం 3 మూవీ చూస్తే అందులో ఆస్ట్రేలియా నుంచి ఉండే మెడికల్ వేస్ట్ అంతా, లేదంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా ఇండియాలో డంప్ చేస్తుంటారు. అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన ఘన పదార్థ వ్యర్థాలని వేరే దేశంకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ డంప్ చేయడం అనేది నిషేధం అనమాట. దాంట్లో భాగంగా బేసల్ కన్వెన్షన్ అనేది జరిగింది. 2024 సెప్టెంబర్ నాటికి 190 దేశాలు ఇందులో సైన్ చేశాయి. భారత్లో 1992 జూన్ 24కి ఆమోదం జరిపింది. ఇందులో భాగంగా సేంద్రియ, బయోమెడికల్, తర్వాత లెడ్, యాసిడ్ బ్యాటరీలు, పాలిక్లోరినేటెడ్ బైఫినియల్స్, ఎలక్ట్రానిక్లు, రసాయన పదార్థాలు ఇవన్నీ చాలా ప్రమాదకరం అనమాట.
ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అంటే బేసిన్ కన్వెన్షన్లో భాగంగా ఇవన్నిటిని ఇలాంటి వ్యర్థాలన్నింటినీ ఇది పేర్కొనింది. రేడియో ధార్మిక వ్యర్థాలని ఇది పేర్కొనలేదన్నమాట. ఇందులో భాగంగా రేడియో ధార్మిక వ్యర్థాలు అనేవి ఉండవు. సో ఇవన్నిటిని వేరే దేశాలకి అక్రమంగా రవాణా చేసి డంప్ చేయడం అనేది నేరం అన్నమాట. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ కన్వర్జేషన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. డెజర్టిఫికేషన్ అంటే ఒక ప్రాంతం ఎడారిగా చేంజ్ అవ్వడం అనమాట. ఈ యునైటెడ్ నేషన్స్ కన్వర్జేషన్లోన ఏం చేశారంటే ఎడారీకరణ అనేది కరువు దుష్ప్రభావాలు ఉంటాయి కదా, కరువు కటకలు సంబంధించి వర్షాలు రాక ప్రాంతాలు ఎడారులు అయ్యే ప్రాంతాలు ఉంటాయి కదా, అలాంటి వాటిని పరిరక్షించడం కోసం ఇది ఏర్పాటు చేశారనమాట. ఇందులో భాగంగా మనకి రియో కన్వెన్షన్ జరిగింది కదా, అక్కడ 1992లో జరిగింది కదా, ఆ రియో కన్వెన్షన్లోన ఎజెండా 21 అనేది మాట్లాడుకున్నాం కదా, ఆ ఎజెండా 21 యొక్క సిఫార్సుతోన ఏర్పడిన ఏకైక కన్వెన్షన్ ఇదే అనమాట. ఇది 1997 జూన్ 15న ఆమోదం జరిపారు. 1996 డిసెంబర్లో అమల్లోకి వచ్చింది. భారత్ కూడా అప్పుడే ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా యుఎన్సిసిడి అనేది ఏర్పాటు చేశారు. ఇది యుఎన్సిసిడి యొక్క 14వ కాప్ సమావేశం గ్రేటర్ నోయిడాలో జరిగిందనమాట, ఇండియాలో జరిగింది. అది 2006 నాటికి 2006ని అంతర్జాతీయ ఎడారీకరణ సంవత్సరంగా ఏర్పాటు చేశారు. బ్యాన్ ఛాలెంజ్ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. ఇందులో భాగంగా ఈ బ్యాన్ ఛాలెంజ్ అనేది ఏంటంటే అటవీని ఉత్పత్తి చేయడం అనమాట. ఇప్పుడు అడవులు అంతరించిపోతున్నాయి కదా, ఆ అటవీ విస్తీర్ణాన్ని పెంచడం. భారత్ ఈ ఛాలెంజ్లో భాగంగా 2030 నాటికి 350 మిలియన్ హెక్టార్లోన అడవిని నిర్మిస్తాము, అంటే అడవిని ఉత్పత్తి చేస్తామని ఈ బ్యాన్ ఛాలెంజ్లో భాగంగా చెప్పింది. నెక్స్ట్, రోటర్డామ్ కన్వెన్షన్. ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ లేదు, జస్ట్ అలా చూసుకోవడమే. 1998 సెప్టెంబర్ 10 నెదర్లాండ్స్లో ఏర్పాటైంది. భారత్ 2005 మేలో పాల్గొనింది. ఇందులో ఇంపార్టెంట్ ఏమంటే ఇది దేనికి సంబంధించిన ఒప్పందం అంటే హానికర రసాయనాలు, క్రిమి సంహారకాలు ఉంటాయి కదా, వాటిని వాణిజ్యానికి అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన హానికర రసాయనాలు, క్రిమి సంహారకాలు, ఇప్పుడు మన పంట పొలాల్లో కొట్టడానికి రసాయనాలు వాడతాం, పెస్టిసైడ్స్ వాడతాం, అవి మన దేశంలోనే ఉత్పత్తి అయ్యిండు, వేరే దేశాల్లో ఉత్పత్తి అయి ఉంటాయి. అలాంటి వాటి వ్యాపారానికి సంబంధించిన ఒప్పందం అనమాట ఇది. ఇందులో 121 దేశాలు ఉంటాయి. నెక్స్ట్, స్టాక్హోమ్ కన్వెన్షన్. ఇది 2001లో స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి కర్బన కాలుష్యాలు ఉంటాయి కదా, కర్బన్కి సంబంధించిన కాలుష్యాల నియంత్రణకి ఏర్పాటు చేసింది. భారత్ 2006లోన ఆమోదం పొందింది దీనికి. నెక్స్ట్, మినిమిటా అనేది జెనీవాలో జరిగిందనమాట. జెనీవాలో జరిగినా కూడా ఇది మినిమిటా అనేది జపాన్కి సంబంధించింది. ఈ జపాన్లోన పాదరస సమ్మేళనాల నుంచి రక్షణ కల్పించడానికి ఈ మినిమిటా కన్వెన్షన్ అనేది జరిగింది. భారత్ దీంట్లోన 2018 జూన్ 18న జాయిన్ అయింది, అప్పుడే ఆమోదించింది అనమాట. నెక్స్ట్, CLARATP. ఇది వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ గురించి ఉంటుంది. 1979లో స్టార్ట్ చేశారు దీన్ని. భారత్ వచ్చేసి 1983 మార్చి 16 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, సముద్రాలపై కూడా ఒకటి తీసుకొచ్చారు, UN క్లాస్ అని. ఇది 1982 డిసెంబర్ 10న ఆమోదం జరిగింది. 1994 నవంబర్ 16న అమల్లోకి వచ్చింది అనమాట. ఇవి జస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడి వరకు ఇంపార్టెంట్ అంటే మనకి ఈ కిగాలి ఉంది కదా, మాంట్రియల్ ప్రోటోకాల్ కిగాలి అనేది, అది చాలా ఇంపార్టెంట్. ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి, దేని గురించి ఒప్పందము, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది. సో ఇవి అనమాట. నెక్స్ట్, భారత్లో చేపట్టిన చర్యలు. ఈ క్లైమేట్ చేంజ్ కోసం భారత్లో ఏ చర్యలు చేపట్టారంటే మొదటగా ఒకటి ఈ మంత్రిత్వ శాఖలో ఉంటాయి కదా, ఒకటి హోం మంత్రి అని, రెవెన్యూ మంత్రి అని, తర్వాత రైల్వే మంత్రి అని, ఇలా ఒక్కో శాఖకి ఒక మంత్రి ఉంటాడు కదా, అలాగా ఒక మినిస్ట్రీ అనేది పర్యావరణానికి, అటవీకి, తర్వాత వాతావరణ మార్పుల కోసం ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని 1980లోన ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పాటు చేశారు. 1985లోన పర్యావరణ అటవీ శాఖగా చేంజ్ చేశారు. తర్వాత 2014లోన వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, అంటే 1980లోన ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంది. 1985లోన పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉంది. 2014 నాటికి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖగా చేంజ్ అయ్యారన్నమాట. 1986లోన దీని మొట్టమొదటి మంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీ గారు. ప్రజెంట్ అయితే లాస్ట్ టైం చేంజ్ అయింది కదా ఎలక్షన్స్ అప్పుడు, కొంచెం ఇది కరెంట్ అప్డేట్లు చెప్తా. నెక్స్ట్, NAPCC. ఇది వచ్చేసి వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక, అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి క్లైమేట్ చేంజ్ కోసం, అంటే వాతావరణ మార్పుల్ని అధిగమించడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రణాళిక అనమాట. 2008 జూన్ 30న మన్మోహన్ సింగ్ గారు విడుదల చేశారు దీన్ని. 2025-26 వరకు దీన్ని పొడిగించారనమాట ఈ యాక్షన్ ప్లాన్ని.
సుస్థిర అభివృద్ధి కోసం 8 రకాల మిషన్స్ని చేపట్టారన్నమాట. ఈ 8 రకాల మిషన్స్ ద్వారా గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలి. 8 రకాల మిషన్స్ ఏమంటే నేషనల్ సోలార్ మిషన్, ఇది 2030 నాటికి సోలార్ ఎనర్జీ ద్వారా 280 గిగావాట్స్ సోలార్ ఎనర్జీని అంత సామర్థ్యాన్ని మనం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. తర్వాత నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే కొన్ని మనం ఎలక్ట్రానిక్ వస్తువులు వాడతాం కదా, అలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయి అనే దానిపైన దానికి రేటింగ్ ఇస్తారనమాట. విద్యుత్ పరికరాలకి రేటింగ్ ఇస్తారు. దీంతోపాటు పబ్లిక్ ప్రైవేట్, ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా, వాటి మధ్యన ఒక పార్ట్నర్షిప్ని ప్రోత్సహిస్తాయి అన్నమాట. నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఈ 2 వాటికి ఏర్పాటు చేశారు. ఒకటి విద్యుత్ పరికరాలకి రేటింగ్ ఇవ్వడం, 2 ప్రైవేటు పబ్లిక్ని పార్ట్నర్షిప్ని మెయింటైన్ చేయడం కోసం. థర్డ్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటెంట్, ఇది వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు, కొత్తగా కట్టబోయే బిల్డింగ్స్ ఉంటాయి కదా, అలాంటి బిల్డింగ్లలోన కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ పెట్టడానికి ఇది ఏర్పాటు చేశారు. అలాంటి వాటిలోన ఒక పట్టణ ప్రణాళిక కానీ లేదంటే వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇలాంటి వాటి గురించి ఈ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటెంట్ అనేది ఏర్పాటు చేశారు. 2010లో ఏర్పాటు చేశారు. ఇది ఎనర్జీ కన్వెన్షన్ బిల్డింగ్ కోడ్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. అంటే ప్రతి బిల్డింగ్, అంటే ఆల్రెడీ ఏర్పాటైన పాత బిల్డింగ్లు, పెద్ద బిల్డింగ్లు కానీ కొత్తగా ఏర్పాటయ్యే బిల్డింగ్లు కానీ కొన్ని కోడ్స్ అనేవి పెడతారన్నమాట. ఆ కోడ్ ద్వారా అందులోన ఈ వ్యర్థాల మేనేజ్మెంట్, అంటే వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ పట్టణ ప్రణాళిక గురించి కానీ అవగాహన కల్పిస్తూ కొన్ని నియమాలు, నిబంధనలు పెడతారు. తర్వాత నేషనల్ వాటర్ మిషన్, ఈ వాటర్ మిషన్ అనేది మనం నీటి వినియోగం, తర్వాత నీటిపారుదల గురించి, నీటి వినియోగాన్ని గురించి, తర్వాత నీటి వినియోగ సామర్థ్యాన్ని 25% పెంచుకోవడానికి లక్ష్యంగా దీన్ని స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ హిమాలయ పర్యావరణ వ్యవస్థ, అంటే హిమాలయాల చుట్టూ ఉండే పర్యావరణాన్ని, అక్కడ ఆ పర్యావరణ వ్యవస్థని రక్షించుకోవడం కోసం ఏర్పాటు చేశారు. అంటే హిమాలయాలలో ఉన్న జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. అంటే హిమాలయ ప్రాంతాల్లోనూ మనం జీవ వైవిధ్యం ఉందని ఆ థర్డ్ యూనిట్లో చెప్పుకున్నాం కదా, దాంట్లో భాగంగా హిమాలయ పర్యావరణ వ్యవస్థని కాపాడడం కోసం ఈ మిషన్ ఏర్పాటైంది. జీవ వైవిధ్య పరిరక్షణ అంటే అక్కడ ఉండే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి, అటవీని పరిరక్షించాలి. హిమానీ నదాలు ఉంటాయి కదా, అక్కడ మంచు గ్లేసియర్ అంటారు కదా, గ్లేసియర్ని హిమానీ నదులు అంటారు. ఆ గ్లేసియర్ నుంచి మనకి గంగా నది కూడా వస్తుంది. సో వాటిని పరిరక్షించాలని పెట్టారు. తర్వాత నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి. ఇప్పుడు ప్రజెంట్ 28% అటవీ ఉంది, దాన్ని 33% పెంచాలి. తర్వాత 10 మిలియన్ హెక్టార్లు పెంచి కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి, ఇలా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఫర్ సుస్థిర వ్యవసాయం, అంటే సుస్థిర వ్యవసాయం అంటే వ్యవసాయం గురించి ఏర్పాటు చేసిన మిషన్ అనమాట. అంటే వాతావరణం చేంజ్ అవుతుంది కదా, వాతావరణానికి తగ్గట్టు పంటలు వేయాలి. తర్వాత సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, మనం జీరో బడ్జెట్ వ్యవసాయం అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, అలాంటి వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటైంది. నెక్స్ట్ వాతావరణ మార్పులపై జాతీయ కమిషన్, ఇది శీతోష్ణ స్థితి మార్పులపై ఎలాంటి చర్యలు చేపట్టాలనేది ఇందులో భాగంగా చెప్తారనమాట. సో ఇండియా మనకి ఈ రకమైన నేషనల్, అంటే వాతావరణ మార్పుల్లో భాగంగా ఈ రకమైన చర్యలు చేపట్టిందనమాట. సో చాలా ఫాస్ట్గా చెప్పాను క్లాసు, కాకపోతే ఇంకో 2 క్లాసెస్లో అయిపోగొట్టాలని స్పీడ్గా చెప్పాను అనమాట. కొంచెం తర్వాతను అర్థం చేసుకుంటారు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేను కూడా పెద్ద లెక్చరర్ ఏం కాదు కదా, మనం కూడా నేర్చుకుంటున్నాం. సో ఎవరైనా తప్పులు చెప్పినా కూడా నేర్చుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో 2 క్లాసెస్లో ఇది అయిపోతుంది. 2 క్లాసెసా? ఓకే, ఇంకో 2 క్లాసెస్లో కానీ 1 క్లాసెస్లో కానీ ఇది అయిపోతుంది. థ్యాంక్ యూ.